అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతుంటారు లంక బిందెల కోసం. ఎవరు వాళ్ళు? ఎవరు? ఇక మరి రేవంత్ రెడ్డి గతంలో ఏం పని చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ పాత బుద్ధులు పోతలేవు. ఎక్కడుంటాయి లంక బిందెలు? పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాడుబడ్డ ఇండ్లల్లా, ఎక్కడనో పాతకాలం కోటలల్లా లంక బిందెలు ఉంటాయి. అవి సెక్రటేరియట్లు ఉంటాయా? నాకు తెలియక అడుగుతా. ఈయన ముఖ్యమంత్రి లెక్క కనిపిస్తలేడు. అందుకే ఇంతకుముందు మా అన్న అన్నాడు, ఆయన చూస్తే ముఖ్యమంత్రి లెక్క కనిపించలేదని. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ముఖ్యమంత్రి కాదు గుంపు మేస్త్రిని అని చెప్పుకున్నాడు ఆయన. నేను అందుకే అంటున్నా, ఎందుకే అనేది, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ ఆయన వ్యవహారం కానీ చూసే ఏ ఒక్కరికైనా కూడా ఇవాళ నమ్మబుద్ధి అయితే లేదు. గీనన మన ముఖ్యమంత్రి అని. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ సన్నాసోడు అంటుండు, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి నేను సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.